మహిళలకు ఉచిత ప్రయాణం, ఊసలేదు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 36,000 కనిపించడం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్, 50 ఏళ్ళకి పెన్షన్ రూపేణా ప్రతి మహిళకు 48,000 రూపాయలు. మోసం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో 3 నెలలు అయిపోయిన వెంటనే, క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు సంవత్సరం దాటింది. నెట్వర్క్ హాస్పిటల్స్ పేమెంట్ లీక్ 3,500 కోట్లు పైచిలుకు బకాయిలు పేషెంట్లను చూద్దాంలా. పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీలకు దిక్కు దివానం లేదు. మరోవైపు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయము, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. మరోవైపున విడిగా కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాను. మరోవైపు చూస్తే కరెంటు రేట్లు 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం తెరక్క తలికే షాక్ కొట్టే మాదిరిగా రేట్లు పెంచినాడు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద, తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించి ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం, రాజకీయ కుట్రలు చేయడం, దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాను. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం. నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దానివల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఒకసారి ఆ టేబుల్ ఒకసారి చూపించము. ఒకసారి ఈ టేబుల్ను
ఒక 10 నిమిషాలు అట్టే పెడతాక 5 నిమిషాలు పెడతా ఒకసారి అందరు చూడండి టేబుల్ను. 2018 నుంచి 2019 మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే 3,84,00,00,000 కోట్ల 3.84 కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు 2.77 కోట్ల కేసులు. ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి. 2014 నుంచి 2019 దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి. అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అదే ఒకసారి 2019 నుంచి 24 చూడండి. ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి. మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా 15% పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ కూడా వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరంలో కూడా లేదు. పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి. లిక్కర్ సేల్స్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు బాధాం. లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు, లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు, గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది. లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి. లిక్కర్ సేల్స్ తగ్గాయి, ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం. మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడారు. మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేశారు. ఆదాయాలు ఒకసారి చూడండి. ఆదాయాలకు వైపున రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు పెరిగాయి. ఒక కేసు మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 5,649 రూపాయలు ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వైఎస్ఆర్సీపీ హయాంలో. అదే చంద్రబాబు హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం 2,600 రూపాయలు. తేడా చూడండి. ఇప్పుడు చెప్పండి, డిస్టరీలో ఎప్పుడు